యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ కార్యములన్నీ కూడా నెరవేర్చబోతున్న సమయం ఆసన్నమైంది. కీర్తన గ్రంథం 37వ కీర్తన ఆయన 5వ వచనంలో చెప్తాడు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు అంటున్నాడు. మనుషులను నమ్ముకుంటే, రాజులను నమ్ముకుంటే మన జీవితాల్లో సిగ్గుపడతామని చెప్పాడు. కొన్ని సమయాల్లో మన కార్యం జరిగినప్పుడు, కార్యం ఆలస్యమైనప్పుడు, అది శుభకార్యం కావచ్చు, అది మరొక కార్యం కావచ్చు, ఒక ఉద్యోగం అనే కార్యం కావచ్చు, ఒక ఇల్లు అనే కార్యం కావచ్చు. నీ జీవితంలో ఏ కార్యం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఆలస్యం అయితే కొన్ని సమయాల్లో మనం మనసును నొచ్చుకుంటాం, హృదయంలో బాధపడతాం. కొన్ని సమయాల్లో మనుషులను ఆశ్రయిస్తాం, కొన్ని సమయాల్లో రాజులను ఆశ్రయిస్తాం, కొన్ని సమయాల్లో మాంత్రికులను ఆశ్రయిస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో చెప్తుంది, నీవు నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడని రాయబడింది. మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. జార్జ్ ముల్లర్ గారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయనకి అనాథాశ్రయాలు, తర్వాత గొప్ప విశ్వాస వీరుడైన చాలామంది, ఒక 3,000 మంది పిల్లల దాకా ఉన్నారు అనాథాశ్రయంలో. ఆ రోజు భోజనం లేదు, పిల్లలందరూ కూడా టైం అవుతుంది, కరెక్ట్గా 12 గంటల ఆ టైం అవుతుంది, మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది. పిల్లలందరూ కూడా ఆకలి అంటున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గరికి రాబోతున్నారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా లోపల అంటే డైనింగ్ హాల్లోకి అందరూ వచ్చి ప్లేట్లు పెట్టుకుని వరుసనే కూర్చున్నారు. కూర్చున్న సమయంలో ఆ వర్కర్స్ వచ్చారు, ఆ పనివారు వచ్చారు. వచ్చి, అయ్యా మరి పిల్లలందరూ కూడా భోజనాలు కూర్చున్నారు, కానీ వంట చేయటానికి రైస్ లేదు, ఏమీ లేవయ్యా అని అన్నాడు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్పాడు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటానికి మోకరించి అని చెప్పాడు, పిల్లలందరిని వచ్చి హాల్లో వరుసనే పంక్తులు తీరి కూర్చోమని చెప్పు అన్నాడు. కూర్చున్న తర్వాత, దేవా మీరు నాకు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు ఆయన. ఆ పిల్లలందరూ అమాయకంగా ఆ భోజనాలు, ప్లేట్లో భోజనం లేదు, వాళ్ళకి ఆహారం కూడా లేదు. కానీ ఆ దైవజనుడు చెప్పే మాట విని, దేవా ఇంత మంచి భోజనం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. ఆ పిల్లలందరూ కూడా అలాగే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారు. ఈయన లోపల రూములో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇదిగో 3,000 మంది పిల్లలు ఉన్నారు, వారికి భోజనం లేదు ప్రభా, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోపు కరెక్ట్గా ఆ లంచ్ టైం వచ్చే వరకు గేటు తీసుకుని ఒక లారీ వచ్చింది లోపలికి. ఆ ప్రాంగణంలోకి ఒక లారీ వచ్చి అమ్మా ముల్లర్ గారు ఇక ఆర్ఫనేజ్ ఇదేనా అని అడిగారు. అవునమ్మా, అవునండి అంటే, మీకు జమీందారు గారు ఇదిగో ఈ భోజనాలు పంపించారు అన్నాడు. అలా ఆశ్చర్యపోయాడు. అవన్నీ కూడా దించారు, తీసుకొచ్చి అక్కడ ఆశ్రమంలో పెట్టారు. అది వాళ్ళు ఇన్ని రోజులు తిన్న భోజనం కన్నా ఆ రోజు శ్రేష్టమైన భోజనం. ఆ పిల్లలందరూ కూడా ఉదయం సాయంకాలం సంతృప్తిగా తిన్నారు వాళ్ళు ఆ భోజనం. అప్పుడు వాళ్ళు దేవునికి మళ్ళా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభు ఎంత మంచి భోజనాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలని దేవుని స్తుతించారు. అప్పుడు అడిగారు, అయ్యా మా దగ్గరికి రావాలని, ఇక్కడికే వచ్చి మీ భోజనం పంపించాలని మీతో ఎవరు చెప్పారు అని అడిగాడు ఆయన ముల్లర్ గారు. అడిగితే, అయ్యా జమీందారు గారి కూతురి వివాహం నిశ్చితార్థం ఈ రోజున, ఆయనకి చాలా దూరం నుండి వేరే ప్రాంతం నుండి రావాలి, బంధువులు మరి వీళ్ళందరూ రావాలి, పెండ్లి కుమారుడు రావాలి. అయితే వాతావరణం ఒకసారి ఆకస్మికంగా మారిపోయింది, ఉరుములు మెరుపులు వచ్చింది. అప్పుడు ఫ్లైట్స్ వెళ్ళవని అనౌన్స్ చేశారు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అప్పుడు ముల్లర్ గారు అందరి కోసం
కొన్ని వేల మంది కోసం వాళ్ళు భోజనం ప్రిపేర్ చేశారు. అప్పుడు ఆయన అన్నారు, జమీందారు గారు అన్నారు, ఇక్కడ జార్జ్ ముల్లర్ గారికి ఆశ్రమం ఉంటుంది, మీరు తీసుకెళ్ళి ఆ అనాథాశ్రమానికి తీసుకెళ్ళి ఇక భోజనాలు ఇచ్చిరండి అని పంపించాడు అన్నాడు. అప్పుడు దేవుడికి మోకరించిన విశ్వాస వీరుడు దేవుడితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి మా బిడ్డల కడుపు నింపటం కోసం, మా కార్యం నెరవేర్చడం కోసం మీరు వాతావరణాన్ని మార్చారు, రాజులు విందు చేసినట్లుగా విందు భోజనాలు పంపించారని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ బిడ్డ యొక్క శుభకార్యమైన, నీ ఇంట్లో ఆర్థిక సహాయమైన, నీకు ఆహార వస్తువులైన, నీ జీవితంలో కరువులో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థించు, దేవుడు నీకు సమృద్ధిని దయచేస్తాడు, నీ బిడ్డల యొక్క కార్యము నెరవేరుస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కానాను అనే ఒక ఊరు వచ్చాడు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం చూసినట్లయితే కానాను అనే ఒక ఊరిలో వివాహం జరుగుతుంది. యేసు ప్రభుని శిష్యులందరినీ కూడా పిలిచారు, వారు వివాహానికి ఆహ్వానించారు. ఆయన మహాధనవంతుడు. యేసు ప్రభువారు కూడా విందు భోజనానికి ఆ వివాహ కార్యక్రమానికి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద పెద్ద విఐపీలు వచ్చారు, చాలా ధనికులు వచ్చారు, అంతా అద్భుతంగా జరిగింది వివాహం. సరే, విందు కార్యక్రమం జరుగుతుంది, భోజన కార్యక్రమం జరుగుతుంది. ఆ భోజన కార్యక్రమం అంతా కూడా అద్భుతంగా జరుగుతూ ఉంటున్నప్పుడు మధ్యలో ఏమైందంటే అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. మనకెలా ఇక్కడ బిర్యానీ అంటారో లేదా సాంబార్ అంటారో, అక్కడ కూడా ద్రాక్ష రసం ఫేమస్, అది చాలా ఫేమస్. అది ఖచ్చితంగా యూదుల్లో విందు భోజనంలో ద్రాక్ష రసం ఉండాలని. అది తయారు చేయడానికి 3 నెలల ముందే స్టార్ట్ చేస్తారు దాన్ని. అది 4 రోజుల క్రితమే అన్నీ కూడా సిద్ధపరిచి, ఎక్కువ తయారు చేయాలంటే కొన్ని నెలల క్రితమే వాళ్ళు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అది అలాగే దాన్ని తయారు చేస్తారు, మంచి ద్రాక్ష రసం తయారు చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఆ ద్రాక్ష రసం అయిపోయింది. ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు చాలామంది సగం తిన్నారు, సగం మంది ఉండిపోయారు. వివాహం ఎంత ఘనంగా జరిగినా ప్రజలందరూ ఏమంటారు చెప్పండి, భోజనాలు దగ్గరికి వచ్చే వరకు ఎంత బాగున్నా కానీ టేస్ట్గా లేవు, ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, అయితే సరే తర్వాత సరిగా వేయలేదు అని అంటూ ఉంటారు. మాకు పీసులు పడలేదు, వాళ్ళు పడ్డే అంటూ ఉంటారు. ఇది కామన్గా జరుగుతున్న విషయమే. ఇంత జమీందారు, ఎంత అద్భుతమైనటువంటి ధనవంతుడి వివాహానికి, మరి అందరు ధనవంతుడి కుమారుడి వివాహానికి అందరూ వస్తే మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. అది ప్రెస్టేజ్ ఇష్యూ అక్కడ. ఆ సమయంలో ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పుడు ఏమన్నారంటే ఆ పరిచారకులు యేసు ప్రభు తల్లి దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నారు, అమ్మ ఇలా ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు. తల్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళాడు, నా సమయం ఇంకా రాలేదు, నాతో పని ఏంటమ్మా అన్నాడు. నా సమయం రాలేదన్నాడు. అప్పుడు యేసు ప్రభు తల్లి చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అంది. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఏమన్నా ఆ ద్రాక్షరసం బాణలు ఖాళీ అయిపోయింది కదా, ఆ బాణల నిండా నీళ్ళు నింపండి అన్నాడు ఆయన. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం మనం 11వ వచనం వరకు మొదటి నుంచి చదివితే నేను చెప్పే అంశం ఉంటుంది. మీరు ఖాళీ బాణలు ఉన్నాయి కదా, ఆ రోజుల్లో మరి బాణలు ఇప్పుడు మనకు డ్రమ్స్ అంటారు, డ్రమ్స్ పెడతారు మంచినీళ్ళకి వాటికి. ఆ రోజుల్లో బాణలు, ఆ బాణల నిండా నీళ్ళు నింపండి అన్నాడు యేసుప్రభు వారు. ఈ పరిచారకులు వెళ్ళిపోయి బాణల నిండా నీళ్ళు నింపారు. అది బాణల నిండా నీళ్ళు నింపారు. నీళ్ళు నింపిన తర్వాత యేసుప్రభు అన్నారు, ఇప్పుడు తీసుకెళ్ళి మీరు ఆ యొక్క భోజనం మీద వడ్డించండి అన్నారు. ఏమైందంటే ఆ వడ్డించే వరకు నీళ్ళు నింపింది బాణలో, కానీ వడ్డనకి వెళ్ళే వరకు ద్రాక్షరసంగా మారిపోయింది. హల్లెలూయా, ద్రాక్షరసం మారిపోయింది. 9వ వచనం మనం చూస్తే, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది, ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారులకే తెలియదు కానీ విందు ప్రధానికి తెలియకపోయాను.
ఆ ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూసినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. కానీ మొదటి కంటే ఇంకా శ్రేష్ఠగా ఉంది, మరి చాలా టేస్ట్గా ఉంది అని ఇందు యజమాని పొగిడేరంట. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, నీటిని ఆ క్షణంలో ద్రాక్షరసం తయారు చేయటం అసాధ్యం. అన్ని వందల మందికి భోజనాలు ద్రాక్షరసం తయారు చేయటం అసాధ్యం. దేవుడు నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. ఆ ఇంది యజమాని యొక్క తలను పైకెత్తాడు. అందరూ కూడా ఇంది యజమాని గణపరిచారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఆ వివాహ కార్యక్రమంలోకి పిలువబడ్డాడు. వీళ్ళు ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ యేసు ప్రభువు సహాయాన్ని కోరారు. అప్పుడు దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుతంగా ఇంది యజమాన్ని అందరి ముందు తలవంపులు కాకుండా, తలదించుకోకుండా హెచ్చించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడా, నీ కరువుని ఆశీర్వాదకరంగా మార్చడా, నీ కష్టాన్ని ఆయన దీవెనకరంగా మార్చడా, నీ స్థితిగతులు మార్చగల దేవుడు. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమైన నెరవేరుస్తాడు. దేవుడు